సర్వం శివం శివం సర్వం. మహాలయ అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు, ఎవరికైనా పితృదోషముంటే ఆ శాపం నుండి విముక్తి కలుగుతుంది. భాద్రపద మాస కృష్ణపక్షం అనేది పితృదేవతలకు ఎంతో ఇష్టమైన కాలము. ఈ పక్ష రోజుల్లో మన పెద్దలు అన్నదానము పాటు జలమును కోరుకుంటారు. అంతేకాదు, ఈ పక్షంలో చేసే శ్రాద్ధ కర్మలు అనంతమైన ఫలితాలు అందిస్తాయి. ముఖ్యంగా మనం ఎంత భక్తులైనా, దేవీ దేవతల ఉపాసకులైనా పితృకార్యములు చేయకపోతే కష్టాలు తప్పవు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు తమ పితృదేవతల శ్రాద్ధ కర్మలు చేశారు. మనము ఈ పితృదేవతల శ్రాద్ధ కర్మలు, తర్పణాలు తప్పకుండా చెయ్యాలి. వాటికి మినహాయింపు లేదు. శ్రాద్ధంలో కొన్ని పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మొట్టమొదటి క్షణశ్రాద్ధము. యోగ్యులైన బ్రాహ్మణులు భోక్తులను విశ్వే దేవత స్థానంలో ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రాద్ధము జరిపించడం, ఇది ఒక పద్ధతి. రెండవది కూర్చ శ్రాద్ధము. యోగ్యులు దొరకకపోతే దర్భలతో విశ్వే పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధ కార్యము జరిపించడము. మూడవది ఆమశ్రాద్ధము. క్షణ కూర్చ శ్రాద్ధము. ఇవి రెండు కుదరనప్పుడు స్వయంపాకం దక్షిణలతో దానం ఇవ్వడం, ఇది ఒక పద్ధతి. నాలుగవది హేమశ్రాద్ధము. ఇవేవి కుదరనప్పుడు శ్రాద్ధమునకు తగిన హిరణ్యము అనగా బంగారము, వెండి లేదా ధనము దానం చెయ్యటము. ఐదవది సంకల్ప తర్పణము. మనకు సమయం కుదరనప్పుడు సంకల్పం చెప్పుకుని అర్ఘ్యము తర్పణాలు ఇవ్వడం మరొక పద్ధతి. ఈ పద్ధతిలో మనము తప్పకుండా చెయ్యాలి. ఈ మహాలయ అమావాస్య 21వ ఆదివారం వస్తుంది. తప్పకుండా ఆ రోజు పితృదేవతల శ్రాద్ధ కర్మము తప్పకుండా ఆచరించండి. బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోండి. సర్వం శివం శివం సర్వం.